ఏదో మంచి కళ ఉండే వీడేదో పెద్ద ఏదో భారీగా వానమ్మ అసలు అప్పులు పాలయ్యి వానమ్మ ట్రైన్ కింద పడే పోతాను అంట. దగ్గర పండుకున్నాకే పుస్తకం ఇప్పుడేం న్యూసెస్ కాదు, ఇదేమిది? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #దీక్షిత నిమిష్. అండ్ ఈరోజు కంటెంట్ వచ్చి నిన్ను పనుకున్నామని డిస్టర్బ్ చేస్తే బాగా కాలుతుంది. అండ్ అందులోని నేను శివగాడు రాత్రి 3 గంటలకి ఒక ప్రాంక్ చేసామన్నమాట. సో నిద్ర లేదు ఆ పిల్లడికి, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను. అండ్ నిద్రలో ఎవరికైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. సో అట్లే నిన్ను ఇప్పుడు ఈ టైం ఎంత మార్నింగ్ లేచాడు, కుక్కలు తీసుకొని పోయినాడు, వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పనుకుని పోయినాడు. సో ఇప్పుడు నేనైతే డిస్టర్బ్ చేద్దాము అనుకుంటున్నా. ఎట్లా వస్తుందో వీడియో చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. అండ్ మంచి మంచి కంటెంట్స్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తాయి, డోంట్ మిస్ అండి. అసలు వ్లాగ్స్ కూడా కొన్ని ఛాలెంజ్ టైప్ చేశాను. సో అవి చూడండి, చూస్తే అంటే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకంతే. డే ఎవర్రా లైట్లు వేసింది ఇన్ని లైట్లుడా? ఫంక్షన్ చేస్తారేమన్నాడు రూమ్లో, ఫంక్షన్ చేస్తారేమన్నాడు రూమ్లో. ఏ చిల్లర్, ఏ ఎవర్రలే, ఏ
ఏ పనికి పని ఇందానా ఏ లే ఫస్ట్ పరిగొడ్డు ఏ పనికి పని ఇందానా ఏ లే ఫస్ట్ పరిగొడ్డు మనిషే నువ్వు లేదా ఏది నువ్వు దున్నపోతువే చూసినా లేదు నువ్వు పండుగ అంటే ఏంది ఏది బోర్ కొడుతుంది నీకు మూతిపళ్ళు రాలుతాయి ఏది అసలుకి ఇది ఏది అసలుకి ఇది నిజంగా మిమ్మల్ని ఏమైనా పొద్దున పనుకున్న డిస్టర్బ్ చేసిన ఏంది దగ్గర పండుకున్నకే పుస్తకం ఇప్పుడేం న్యూసెన్స్ కాదు ఇదేమిది దగ్గర పండుకున్నకే పుస్తకం ఇప్పుడేం న్యూసెన్స్ కాదు ఇదేమిది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కామన్ సెన్స్ అయితే పండుకున్నోనికి ఇదంతా వేస్తాంటే ఎవరు వాళ్ళు మాట్లాడతారు నువ్వు ఎవడు వచ్చి న్యూసెన్స్ ఎవరైనా వేస్తారు అట్లా చూడు ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది మళ్ళా స్టైల్ గా వచ్చి నీకు ఇంగ్లీష్ రాదు బొంగు రాకుండా న్యూస్ సెన్స్ కామన్ సెన్స్ అనుకుంటా స్టైల్ గా వచ్చి నీకు ఇంగ్లీష్ రాదు బొంగు రాకుండా న్యూస్ సెన్స్ కామన్ సెన్స్ అనుకుంటా కాదు నువ్వు పండుకున్నాడు ఎవడని డిస్టర్బ్ చేస్తున్నా గుద్దురా రెండే లేకపోతే ఎవరు వేసింది ఫంక్షన్ ఏమన్నా ఎవడు ఈ పూసుకుంటా చోలోకి ఏందో వేస్తుంది ఏదో చోలో ఏందో ఉమ్మేసిండు వచ్చి నువ్వు కూడా నవదింట్లో ఉమ్మేసిండు వచ్చి నువ్వు కూడా నవదింట్లో నిజంగా తీరు ఆడలేదు నిద్రలో నడిచినట్టు నాకు సంబంధం లేదు నా ఇప్పుడు ఏది ఇదంతా సోల్లే పోతే ఇట్లేసాడు సన్నభాగ్యమన్నా అన్ని సాటలు చెప్పుకుంటే సన్నభాగ్యమన్నా అన్ని సాటలు చెప్పుకుంటే రాత్రి అని చెప్పి ఏది పండుకుంటా అంటే ఇప్పుడు కూడా వచ్చి సోదరామైన నువ్వు చాలా ఘోరంగా తయారవుతావు నిజంగా నీకు రాను మెంట ఎక్కుతుంది జలుబు చేస్తుంది ఎందుకు చేయడానికి ఏది జిమ్మిది నువ్వు చిల్లర వ్యాపారాలు వేసుకు కూర్చొని నువ్వు ఆడతాడేది నువ్వే సన్నపిల్ల కాదు లేకపోతే స్కూల్కి పోలే నువ్వు పని పట్టకపోతే పోయి అడుగు సాగు గిన్నెసీడు పెట్టి పడుకున్న వాళ్ళు వాడే వేయలే వాడి మీద దొబ్బద్దు కాదు దాక్కుంటది సన్న పిల్ల స్కూల్ పోయి పిల్ల ఏదో చిన్న పిల్ల ఆడుకుంటది ఏం తిట్టకూడదని తొక్కేస్తా మళ్ళీ వేసేనా మళ్ళా స్కూల్ పోయి పిల్ల ఏదో చిన్న పిల్ల ఆడుకుంటది ఏం తిట్టకూడదని తొక్కేస్తా మళ్ళీ వేసేనా మళ్ళా నిమ్మి నువ్వు మళ్ళా నువ్వు నిమ్మి వాడే నాకు చెప్పింది ఎంత పడుకుంటాడు వాడే చెప్పిండలే నువ్వు ఊరికే నాటకాలు ఆడుకుంటా ఊరికే నోడు చెప్పొద్దు నిమ్మి ప్రామిసెస్ చెప్పు చూడ మేము అట్లా ఒట్లేసి మాట చెప్పను డైలాగ్ అన్నాడంటే అబద్ధమా కదా ఒట్టేసి చెప్పు ఏం నీకేం ఒట్టేస్తే నీకేం ఆసుపాసులు ఏం పోవు లేదా ఒట్టేస్తే నువ్వే చచ్చిపోవు నువ్వు ఒట్టేసి చెప్పు నీ మీదొట్టు నా మీదొట్టు వేసాడు చుమ్మి సెల్లాడా పెట్టి అంటే నమ్మవనా నీ మీదొట్టు నా మీదొట్టు వేసాడు చుమ్మి సెల్లాడా పెట్టి అంటే నమ్మవనా మానుకో కొన్ని అసలు పద్ధతులు బాగాలేవు నువ్వు చేసే ఏది సౌండ్ వచ్చి కింద పడి లోపల పడింది కూడా వినపడింది తిక్కనా కొడుకులు కాదు మళ్ళా ఏమేసా చూపించు ఒక చెప్పనా వాడు ఏం చెప్పాడంటే సతాయిద్దాము నిన్న రాత్రి మనం నేర్పించే నిద్ర వస్తుంది పోరికి ఎగరా నువ్వన్న బాండు ఏనబాండు ఇట్లా కూర్చొచ్చే నువ్వన్న బాండు ఏనబాండు ఇట్లా కూర్చొచ్చే నువ్వన్న బాండు చేయగలనన్నాక చేతికి ఏదైనా ఉంటే అవుతాయి
నువ్వు పండుగో లైట్ ఆఫ్ చేసి గడి పెట్టుకుంటా ఊరికే పండుకోవడం కాదు ఫోన్ చూసుకోమని పని చేసుకో పని చేసుకో అది పని చేయలేక ఎట్లే ఎందుకు పని చేయాలి? మీ ఇద్దరు ఎందుకు పని పని అంటున్నారు? నువ్వు చేయి కొనే అంటావు. పండుకోనేది నిద్రపోయేది దున్నపోతా నీ నచ్చిన నిద్రపోయేది, పక్కన వాళ్ళు పడుకున్నాడు డిస్టర్బ్ చేసేది. ఏదో మంచి కళ ఉండే వీడేదో పెద్ద ఏదో భారీగా వానమ్మ అసలు అప్పుల పాలయ్యి వానమ్మ ట్రైన్ కింద పడే పోతాను అంట. ఏదో మంచి కళ ఉండే వీడేదో పెద్ద ఏదో భారీగా వానమ్మ అసలు అప్పుల పాలయ్యి వానమ్మ ట్రైన్ కింద పడే పోతాను అంట. మళ్ళీ ఇంత దారుణం కళలో కళని మంచి కోరుకోవచ్చు కదా. నువ్వు కోరుకోవడానికి ఏముండదు కళ్ళలో. నువ్వు కోరుకుంటావు కదా ఇల్లు తమన్నా అనుకుంటా, అలా కాదు. పోరా నువ్వు నిద్ర వస్తుంది. ఏంది ఇదంతా పూసుకుంటా ఉండాలా కొద్దిగా బయట పోయిస్తావు. ఊరి మీద పడి తిరుగుతూనే ఉండాలి చూడు ఎప్పుడు. వేరే పని ఏం లేదు. బోరు ఎందుకు కొట్టదు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పని ఏమైనా ఉంటే బోరు కొట్టదు. నిద్రపోతాను పండుగ గంటన్నర కాలే ఎవరు డీజిల్ ఏముంటాయి? వాటర్ ఆ ట్యాబ్ తిప్పితే వస్తాయి. దాని వల్ల ఆడికి పోవాల్సిన అవసరం లేదు. అర్థమైందే? వీని చంపుతా. ట్రైన్ కింద పడేది కల వచ్చింది నిజమైతుంది. శాస్తా వేస్తే వీని చంపుతా. ట్రైన్ కింద పడేది కల వచ్చింది నిజమైతుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. అంటే వాడు నిజంగా ఇప్పుడు ఇంకోటి అర్థం కాలే. నిన్ను ఖచ్చితంగా సంపాలన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువ చేస్తాను దిండి తీసుకొని చూడు. పడుకోకూడదు, ఎందుకు ఇద్దరు పడుకోవద్దు. నాకు బోర్ పడుతుంది. నిద్ర పోయి వచ్చే తర్వాత పిలిచిపోతాను. 2 గంటలు పడుకున్నాడు. రాత్రి రామాయణం దెయ్యం పట్టిందని దాంట్లో నీ పాత్ర ఉంటది. లేదు కానీ పండుకొని పడుకోని దెయ్యం పట్టిందని దాంట్లో నీ పాత్ర ఉంటది. లేదు కానీ పండుకొని ఏమైనా అనుకో. బీచ్ పట్టావో ఆ మొగానికి కడుక్కుంటే మన ఇద్దరు కూడా లాస్ట్ నిద్రపోయింది కాబట్టి అసలు వీడు పండుకున్నాడా ఇప్పుడు? ఫుల్ వచ్చి నాన్సెన్స్ న్యూస్ వాడు పడుకోలే. వాడు వచ్చి ఉమ్మేసి పోయినాడు లైట్ వేసి. మరి మళ్ళా నువ్వు ఊగే గలాట్లు పెట్టి వాడు చచ్చిపోయేదట్లా నేను కొట్టి ఆ పాపం నువ్వే కట్టుకుంటావు. నీ కోపంలో వాడు నిజమేమనుకొని దొమ్మల మీద వాడేమో దొమ్మలు పట్టుకొని పండుకున్నాడు అనుకో నీకే పాపము. నీ కోపంలో వాడు నిజమేమనుకొని దొమ్మల మీద వాడేమో దొమ్మలు పట్టుకొని పండుకున్నాడు అనుకో నీకే పాపము. నీకు ఉమ్మేసాడు పేరు వస్తుందని కవరింగ్ చేసుకుంటున్నావు. వాడు అట్లా ఉమ్మేసే రకం కాదు. నువ్వు చెప్తాడు నువ్వే ఉమ్మి ఇంకోరి మీద దుబ్బే రకము. నేను తిక్కనా కొడుకు కాదు కదా. నువ్వు చెప్పేది ఈయనకి తలాడిచ్చే ఊన్ లేని మనమే కొట్టేది. ఎవరు నిద్ర పోయిందంటే మళ్ళీ నిద్ర తెప్పించుకుంటా. యాడికి పోయి నేను ఊరు దాడిపోయింది. నిద్ర పోయిందంటే మళ్ళీ నిద్ర తెప్పించుకుంటా. యాడికి పోయి నేను ఊరు దాడిపోయింది. అదేమన్నా 3-4 గంటలకు నువ్వు ఏవో లుక్కుతో చెప్పే కదా. నువ్వు పండుకోని లెక్క మనం చూపిద్దాము, మనం సతాయిద్దాం అన్నట్టుంది నీది లుక్కు. అయినా బాగా పడుకునేవాడు తెలుసు. ఎవరు చోలోకి ఏదో చోలేకి ఏదంటే లేరా నీకు అదే ఎవరు కాంచి వేడి నీళ్ళు పోస్తా జోలికి వేసి సూటోడు అయిపోతలే. నీకు అదే ఎవరు కాంచి వేడి నీళ్ళు పోస్తా జోలికి వేసి సూటోడు అయిపోతలే. మీ ఊరు మీరు మాట్లాడేది కూడా వినపడతాడు. వేడి నూనె పడుకున్నావు అంటే ఇప్పుడు నీకు ఖచ్చితంగా నీతో నీ ఎట్లా రావట్లేదు తప్పే. ఏది చేత నువ్వు
ఏంద్రా ఇప్పుడు మీకు నిద్ర రానప్పుడు నేను నిద్ర వచ్చినప్పుడు ఎవరైనా సతాయించు నా కొడక సరి దగ్గర పైలు బా పద పద చచ్చిపోయేదే మీది ఈరోజు వేరే ఇద్దరు ఉండదు